పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామ ప్రచారంలో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మహేష్ రెడ్డి మాట్లాడుతూ హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చి 5 నెలలు గడుస్తున్నా కాలయాపన చేసిందని మండిపడ్డారు. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ విషయంలో విఫలమైందని, కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎక్కడ పోయిందని వారు ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమాలు చేశారని, 11 సార్లు రైతు బంధు ఇవ్వడం జరిగిందని అన్నారు. రాపోలు గ్రామంలో వృద్ధుల సమస్యలు అడుగు తెలుసుకున్న మహేష్ రెడ్డి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మంచినీళ్లు కూడా గ్రామాల్లో సరిగా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తేనే ప్రభుత్వం దిగివచ్చి మనకు అమలు చేస్తామన్న హామీలు చేస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చి మరి గడిచినటువంటి దాదాపు 5 నెలలు అవుతుంది ఎలక్షన్ అయ్యి, ఇంకొక 3 రోజులు అయితే మరి 5 నెలల కాలంలో కాలయాపన చేసుకుంటూ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పి మరి డిసెంబర్ 9 నాడు రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి, రైతు బంధు మీరు 10,000 ఇస్తారు, మేము 15,000 ఇస్తాము, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాము, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పి ఇట్లా ఎన్నో హామీలు. ఇలా పింఛన్ మనం 2,000 ఇస్తే మేము 4,000 ఇస్తాం, ఇంట్లో మీరు ఒక్కరికే ఇస్తారా ముసలాయనకు, మేము ముసలమ్మకు కూడా 4,000 ఇస్తామని, ప్రతి మహిళకు కూడా మరి 2,500 వృత్తి ఇస్తామని, నిరుద్యోగులకు 4,000 వృత్తి ఇస్తామని, ఇవాళ ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తామని, ప్రతి ఇంటికి 200 కరెంటు వరకు ఫ్రీగా ఇస్తామని, మరి వరి పంటకు ధాన్యం కొనుగోలు చేస్తే 500 బోనస్ ఇస్తామని, ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు మనం 1,00,000 రూపాయలు ఇస్తే దాంతోపాటు తులం బంగారం ఇస్తామని ఇటువంటి ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ అవన్నీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇప్పటివరకు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఇవాళ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు అనేక సంక్షేమాలు ఇచ్చినాం. ఇవాళ రైతు బంధు పైసలు ఇప్పటికి 11 సార్లు మనం ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ ఏమారకుండా వారం 15 రోజులను అందరికి ఇచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతు బంధు కోసం తీసిపెట్టినటువంటి గత ప్రభుత్వం తీసినటువంటి పైసలు కూడా, రైతు బంధు పైసలు ఇప్పటి కూడా దాదాపు 3 ఎకరాలన్న రైతులకే ఇచ్చిన తర్వాత ఇప్పటికొక లేనే లేదు. కాబట్టి మనం అందరం ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ మనం ఇచ్చినటువంటి మంచినీళ్ళు కూడా సరిగ్గా ఊళ్ళల్లో ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కరెంటు ప్రాబ్లం అవుతుంది, అన్నీ కూడా చూస్తున్నారు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేసి తప్పకుండా కారు గుర్తుకు ఓటేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తేనే ప్రభుత్వం దిగొచ్చి మళ్ళీ మనకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా గతంలో మరి రాపోలు ఎప్పుడు కూడా మనకు ఎలక్షన్లో లీడ్ ఉంటుంది. మరి నీకు కూడా పింఛన్ రావాలంటే కారు గుర్తు కొట్టే నీకు కూడా పింఛన్ ఇస్తారు. కారు గుర్తు కొట్టేయమ్మా, వస్తుంది పింఛన్ వస్తుంది, వస్తుంది పింఛన్ చెప్పిండి అప్లై చేసిన అంటే అది ఎవరికైతే ఓటు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కోట్ వేస్తేనే మళ్ళీ వస్తాయి రైతు బంధు పైసలు. ఏమంటుండ్రు